Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం AP 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లోని సెమిస్టర్ 2 లోని మొదటి చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో ఒక పార్ట్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్ లో ఈ చాప్టర్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని అలాగే మొదటి 5 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే దాని యొక్క లింక్స్ ని పైన కార్డ్స్ లోను అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 2 లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 8.1 లో ఉన్న ప్రతి ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం, in triangle ABC, right angle at a B, AB equal to 24 centimeters, BC equal to 7 centimeters, determine sin A, cos A, sin C, cos C. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఇందులో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? B అనే వెర్టెక్స్ దగ్గర ఉంది కాబట్టి కంపల్సరీ B ని ఇక్కడ రాయాలి. మనం మిగిలిన 2 వెర్టిసెస్ ఏసి మనం ఎట్లా రాసినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ రాస్తే ఇక్కడ సి రాస్తాం, లేకపోతే ఇక్కడ ఏ రాస్తే ఇక్కడ సి రాస్తాం, ఎందుకంటే రెండు కూడా ఎక్యూట్ యాంగిల్స్ కాబట్టి. ఇప్పుడు ఇచ్చిన సైడ్స్ ఏంటి? ఏబి 24 సెంటీమీటర్స్ ఇచ్చారు, అట్లాగే బీసీ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, సైన్ సి కాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సైన్ కాసులు రెండిట్లో కూడా మనకి ఫార్ములాస్ ఏం చెప్పుకున్నామంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పుకున్నాం. అంటే హైపోటెన్యూస్ కావాలి మనకి, కానీ ఇక్కడ మనకి హైపోటెన్యూస్ తెలియదు కదా. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అంటాం. కాబట్టి ఫస్ట్ మనం హైపోటెన్యూస్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. దానికోసం ఏం ఉపయోగిస్తాం? మనం పైథాగరస్ థియరమ్ ఉపయోగిస్తాం. పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుంది? ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అని చెప్తుంది కదా. కాబట్టి ట్రయాంగిల్ ఏబిసిలో మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థియరమ్, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ కదా, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ 2 సైడ్స్ ఏంటి? ఏబిబిసి అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అవుతుంది. ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ రాద్దాం. ఏసీ తెలియదు కదా, ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏసీ స్క్వేర్, ఏబి 24 స్క్వేర్, బిసి 7 స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 24 స్క్వేర్ చేస్తే 576 వస్తుంది కదా. 576 ప్లస్ 7 7 49. యాడ్ చేసినట్లయితే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 6 ప్లస్ 9 15, 1 8 ప్లస్ 4 12 2 1 5 ప్లస్ 1 6 25 వచ్చింది. ఇప్పుడు మనం స్క్వేర్ ని RHS లో అయితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే 625 అవుతుంది. 625 స్క్వేర్ రూట్ ఎంత? 25 25 ఆర్ 625 కాబట్టి మనకి 25 అవుతుంది. అంటే ఇక్కడ ఏసీ యొక్క లెంత్ ఎంత అంటే 25 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి 3 సైడ్స్ తెలుసు కాబట్టి మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోలో దేన్ని అడిగినా మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ మనకి అడిగినవి ఏంటి? సైన్ ఏ అండ్ కాస్ ఏ. ఫస్ట్ సైన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ అనమాట. అంటే వెర్టెక్స్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ తీసుకోవాలి. మనకి సైన్ ఏ ఫార్ములా ఏంటి? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. ఇక్కడ ఏ ఉంది కాబట్టి యాంగిల్ ప్లేస్ లో బై హైపోటెన్యూస్. మనం ఇక్కడ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? బీసీ అవుతుంది కదా, అంటే బీసీ. హైపోటెన్యూస్ ఏంటంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ కదా, ఏసీ. దిస్ ఈక్వల్ టు బీసీ అంటే ఇక్కడ మనకి 7 బై 25 అవుతుంది అనమాట. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ కి ఏం ఫార్ములా నేర్చుకున్నాము? సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. యాంగిల్ ఏ కి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి మనకి? ఏపీ కదా, బై హైపోటెన్యూస్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ, అంటే 24 బై 25 అవుతుంది. ఇక మనకి సెకండ్ ప్రాబ్లం లో ఏం అడిగారు? సైన్ సి అండ్ కాస్ సి అడిగారు. ఫస్ట్ సైన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు సి అనమాట. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ని బేస్ చేసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ డిసైడ్ చేయాలి. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి కదా, ఏబి బై హైపోటెన్యూస్ అనేది ఏసీ అవుతుంది. ఇక్కడ ఏబి 24 బై ఏసీ 25. నెక్స్ట్ కాస్ సి.
ఫార్ములా ఏంటి మనకి సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ సి, ఇక్కడ సి ఉంది కాబట్టి దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి బీసీ కదా, అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. ఇక్కడ బీసీ ఎంత 7, ఏసీ 25. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ ఫిగర్ 8.13 ఫైండ్ tan p మైనస్ cot r. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. దీన్ని ఉపయోగించి మనం tan p మైనస్ cot r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి p కి ఫర్ ఎగ్జాంపుల్ tan p ఫైండ్ అవుట్ చేయాలంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. p కి ఆపోజిట్ సైడ్ qr, కానీ ఇక్కడ qr యొక్క లెంత్ తెలియదు కదా, మనకు ఓన్లీ తెలిసిన ఏంటంటే pq అండ్ pr. కాబట్టి ఇంతకు ముందు ప్రాబ్లం చేసినట్లు పైథాగరస్ థియరం అప్లై చేసి మనం థర్డ్ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. కాబట్టి ట్రయాంగిల్ pqr లో మనం పైథాగరస్ థియరం ని అప్లై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ pqr బై పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి రైట్ యాంగిల్ మనకి క్యూ దగ్గర ఉంది కాబట్టి హైపోటెన్యూస్ ఏమవుతుంది పిఆర్ అవుతుంది. అంటే పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పిక్యూ ప్లస్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ అవుతుంది. పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ రాసినట్లయితే ఇక్కడ మనకి పిఆర్ వాల్యూ తెలుసు ఎంత 13 కదా, అంటే 13 స్క్వేర్ ఈక్వల్ టు పిక్యూ వాల్యూ కూడా తెలుసు 12 స్క్వేర్ ప్లస్ క్యూఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని అలాగే రాసేద్దాం. 13 13s are 169 ఈక్వల్ 12 12s are 144 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఈ 144 ని LHS లో తీసుకొస్తే మైనస్ 144 అవుతుంది కదా, ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. 169 to 144 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 9 మైనస్ 4 5 అవుతుంది, 6 మైనస్ 4 2 అవుతుంది, 1 మైనస్ 1 0 అవుతుంది, అంటే క్యూఆర్ స్క్వేర్. ఈ స్క్వేర్ ని మనం అంటే దీన్ని రివర్స్ చేసినట్లయితే ఏమవుతుంది, క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ 25 అవుతుంది. అప్పుడు స్క్వేర్ ని RH లో ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 25. అంటే ఇక్కడ క్యూఆర్ వాల్యూ ఎంత అనమాట 25 స్క్వేర్ రూట్ 5 కదా, అంటే 5 సెంటీమీటర్స్ అనమాట. కాబట్టి మనం క్యూఆర్ ప్లేస్ లో 5 సెంటీమీటర్స్ రాసుకుందాం. ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో అన్ని సైడ్స్ తెలుసు కదా, కాబట్టి ఏ ట్రిగనామెట్రిక్ రేషియో అయినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, tan p అండ్ cot r కావాలి. ఫస్ట్ tan p ఫైండ్ అవుట్ చేద్దాం. tan p ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ p. యాంగిల్ p ఇక్కడ ఉంది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది qr బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ p. దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది pq అవుతుంది. ఈక్వల్ టు qr ఎంత మనకి 5 బై pq 12 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకేం కావాలి, cot r కావాలి. cot r ఈక్వల్ టు cot ఫార్ములా ఏం నేర్చుకుంటాం మనం, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు r, r యొక్క ఎడ్జసెంట్ సైడ్ ఏంటి మనకి qr బై ఆపోజిట్ సైడ్ ఏంటి pq ఈక్వల్ టు ఇక్కడ మనకి qr వాల్యూ 5 సెంటీమీటర్స్ బై pq వాల్యూ 12 సెంటీమీటర్స్. ఇప్పుడు దేర్ఫోర్ మనం tan p మైనస్ cot r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan p వాల్యూ ఎంత వచ్చింది 5 బై 12 మైనస్ cot r వాల్యూ కూడా ఏమొచ్చింది 5 బై 12 వచ్చింది కదా, 5 బై 12. మనం 5 బై 12 మైనస్ 5 బై 12 ఎంత అవుతుంది 0 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ sin a ఈక్వల్ టు 3 బై 4 కాల్కులేట్ cos a అండ్ tan a. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ sin a ఈక్వల్ టు 3 బై 4. sin a ఫార్ములా ఏంటి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ a. సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ a బై హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఎంత అంటే 3 బై 4. ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనం
ఏ అనేది ఏమవుతుంది, ఒక ఎక్యూట్ యాంగిల్ అవుతుంది కాబట్టి ఇక్కడైనా రాసుకోవచ్చు. ఏబిసి అనుకుందాం. రైట్ యాంగిల్ బి అనే వెక్టెక్స్ దగ్గర ఉందనుకుంటే, ఇప్పుడు మనకి ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏంటి 3 కదా, అంటే ఈ బీసీ 3 అవుతుంది అనమాట. హైపోటెన్యూస్ ఏమవుతుంది 4 అవుతుంది, అంటే ఇది 4. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ ఏ అండ్ టాన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. మనం అవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏ యొక్క ఎడ్జసెంట్ సైడ్ కూడా తెలియాలి. కాస్ ఏ ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, కాబట్టి ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేసి ఏ బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ ABC by Pythagoras theorem hypotenuse square, ఇక్కడ hypotenuse ఏంటి AC కదా, AC square equal to AB square plus BC square. ఇక్కడ AC వాల్యూ 4 కదా, అంటే 4 square ఈక్వల్ టు AB వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. BC 3 square, 4 4s are 16 equal to AB square plus 3 3s are 9. 9 మనం LHS లో తీసుకొస్తే -9 అవుతుంది కదా, ఈక్వల్ టు AB square. 16 minus 9 ఎంత అవుతుంది, 7 అవుతుంది, అంటే 7 ఈక్వల్ టు AB square. ఈ ఈక్వేషన్ రివర్స్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఏమవుతుంది, AB square ఈక్వల్ టు 7 వచ్చింది. అప్పుడు AB ఈక్వల్ టు స్క్వేర్ ని RHS కి ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ 7 అవుతుంది, అంటే ఇది మనకి స్క్వేర్ రూట్ 7 అన్నమాట. ఇప్పుడు మనకి 3 సైడ్స్ తెలుసు కాబట్టి ఏం అడిగినా చెప్పొచ్చు కదా. ఏమడిగారు ఇక్కడ మనకి, కాస్ ఏ అండ్ టాన్ ఏ అడిగారు. కాస్ ఏ ఈక్వల్ టు, కాస్ ఏ ఫార్ములా ఏంటి, సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. ఇక్కడ ఏ యొక్క ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, AB అవుతుంది కదా, అంటే AB బై హైపోటెన్యూస్, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి AC ఈక్వల్ టు, ఇక్కడ AB వాల్యూ ఎంత √7 బై AC వాల్యూ 4. నెక్స్ట్ తర్వాత tan A అడిగారు కదా, tan A ఈక్వల్ టు, tan A ఫార్ములా సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ A, అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. A కి ఆపోజిట్ సైడ్ ఏంటి BC బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి AB ఈక్వల్ టు 3 బై ఎంత అవుతుంది √7 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th one, given 15 cot A equal to 8, find sin A and secant A. ఓకే, ఇక్కడ ఇచ్చినది ఏంటంటే given 15 cot A ఈక్వల్ టు 8, అయితే మనం sin A ని secant A ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 15 ఇక్కడ మనకి LHS లో మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లో కొంత ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, అంటే 8/15 అవుతుంది. మనం cot A ఫార్ములా ఏం నేర్చుకున్నాం, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ A. అంటే ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అనమాట, సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ A by side opposite to angle A, side opposite to angle A. ఎంత ఇచ్చారు మనకి రేషియో 8/15 ఇచ్చారు మనకి. ఓకే, ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఇక్కడ A అనేది ఎక్యూట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ A ని తీసుకుంటే ABC, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది అనుకుందాం. ఇప్పుడు యాంగిల్ A యొక్క ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది కదా, AB అవుతుంది కదా, అంటే ఇది 8 యూనిట్స్ అనమాట. అలాగే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది, అంటే ఇది 15 యూనిట్స్ అనమాట. ఇప్పుడు మనం sin A ఫైండ్ అవుట్ చేయాలంటే హైపోటెన్యూస్ కావాలి, కానీ ఇందులో హైపోటెన్యూస్ తెలియదు కాబట్టి ఇప్పుడు పైథాగరస్ థియరం ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC బై పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ అంటే ఇక్కడ AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, అంటే AC మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, AB 8 స్క్వేర్ ప్లస్ BC 15 స్క్వేర్, AC స్క్వేర్ ఈక్వల్ టు 8 8s are 64 ప్లస్ 15 15s are 225.
అప్పుడు మనకి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు యాడ్ చేసినట్లయితే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 64కి 225 యాడ్ చేస్తే 5 + 4 9 2 + 6 8 అండ్ 2. అప్పుడు మనం స్క్వేర్ ఆర్హెచ్ఎల్ పంపితే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అవుతుంది. 289 స్క్వేర్ రూట్ ఎంత 17 కదా, 17 289 కాబట్టి మనకి 17 అవుతుంది. అంటే ఇక్కడ మనకి హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అవుతుంది 17 యూనిట్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ తెలుసు కాబట్టి మనం ఏం అడిగినా చెప్పొచ్చు కదా. ఫస్ట్ సైన్ ఏ, ఇక్కడ మనం సైన్ ఏ యొక్క ఫార్ములా ఏంటి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. యాంగిల్ ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ కదా, అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది. ఇక్కడ బీసీ ఎంత 15 బై ఏసీ 17. నెక్స్ట్ ఇంకేం అడిగారు మనకి సీకెంట్ ఏ అడిగారు. సీకెంట్ ఏ ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం హైపోటెన్యూస్ బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. ఇక్కడ మనకి హైపోటెన్యూస్ ఏంటి ఏసీ కదా, ఏసీ బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ అంటే ఏపీ అవుతుంది. ఇక్కడ ఏసీ ఎంత మనకి 17 బై ఏబి 8 అవుతుంది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. గివెన్ సీకెంట్ థీటా ఈక్వల్ 13/12 కాల్కులేట్ ఆల్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. మనం మొత్తం ఎన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం. అందులో 3 మెయిన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ 3 రెసిప్రోకల్స్. అందులో ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో సీకెంట్ యొక్క వాల్యూ ఇచ్చారు, మిగిలిన 5 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సీకెంట్ థీటా వాల్యూ గివెన్ secant theta equal to 13/12. secant ఫార్ములా ఏంటి మనకి హైపోటెన్యూస్ బై సైడ్ ఎడ్జసెంట్ థీటా, యాంగిల్ థీటా కదా, సైడ్ ఎడ్జసెంట్ టు థీటా అంటే యాంగిల్ థీటా అన్నమాట, ఈక్వల్ టు 13/12. ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఇక్కడ థీటా ఎక్యూట్ యాంగిల్ కాబట్టి థీటా ఇక్కడ ఉంచుకుందాం. మనం వెర్టిసెస్ ఎట్లయినా రాసుకోవచ్చు ఏబిసి. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఏంటన్నమాట హైపోటెన్యూస్ 13, హైపోటెన్యూస్ అంటే ఏసీ కదండి ఇది 13, ఎడ్జసెంట్ సైడ్ థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఏబి కదా ఇది 12. అయితే మిగిలిన అన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ బీసీ అనే సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా కావాలి. కాబట్టి దీనిలో మనం పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థీరం పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ ఏసీ తెలుసు మనకి 13 కదా, 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి కూడా తెలుసు 12 స్క్వేర్, బీసీ ఫైండ్ అవుట్ చేయాలి బీసీ స్క్వేర్. 13 ఆర్ 169, 12 ఆర్ 144 ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ 144ని ఎల్హెచ్ఎస్ లో తీసుకొస్తే -144 అవుతుంది ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 169 నుంచి 144 మైనస్ చేస్తే 25 కదా, అంటే బీసీ స్క్వేర్. ఈక్వేషన్ రివర్స్ చేసినట్లయితే మనకి బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 25. స్క్వేర్ ఆర్హెచ్ లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే బీసీ ఈక్వల్ టు 5 యూనిట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అడిగినా సరే చెప్పగలుగుతాం. సైన్ నుంచి మొదలు పెడతాం. సైన్ ఫార్ములా ఏంటి మనకి సైన్ థీటా, ఇక్కడ థీటాని రెస్పెక్ట్ గా మనం చేయాలి కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ, బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ ఈక్వల్ టు 5/13. నెక్స్ట్ కాస్, కాస్ మనం సీకెంట్ యొక్క రెసిప్రోకల్, మనకి కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్, సీకెంట్ యొక్క రెసిప్రోకల్ కాస్ అవుతుంది కాబట్టి దాన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ట్రయాంగిల్ ఉపయోగించాలంటే ఫార్ములా ఏంటి మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ ఈక్వల్ టు 12/13 అవుతుంది. నెక్స్ట్ tan ఏ, tan థీటా ఇక్కడ కదా,
sin theta by cos theta రెండింటిని డివైడ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. అదే మనకి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి, BC బై ఎడ్జసెంట్ సైడ్ AB ఈక్వల్ టు 5/12. నెక్స్ట్ cot theta, ఇది tan theta కి రెసిప్రోకల్. దీన్ని రివర్స్ చేస్తే మనకు cot theta వచ్చేస్తుంది. ఫార్ములా చెప్పుకుంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, AB బై ఆపోజిట్ సైడ్ ఏంటి, BC. ఇక్కడ AB ఎంత 12 బై BC 5. నెక్స్ట్ సీకెంట్ థీటా మనకు తెలుసు, అంటే కోసిక్ థీటా. ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఇందులో హైపోటెన్యూస్ ఏంటి, AC కదా, బై ఆపోజిట్ సైడ్. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి, BC ఈక్వల్ టు ఇక్కడ AC వాల్యూ 13 బై BC వాల్యూ 5. ఇది సైన్ కి రెసిప్రోకల్. 5/13 13/5. ఈ విధంగా మనం ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చి మిగిలిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. If angle A and angle B are acute angles such that cos A equal to cos B, then show that angle A equal to angle B. ఇక్కడ మనకి యాంగిల్ ఏ యాంగిల్ బి రెండు ఒకే ట్రయాంగిల్లో యాంగిల్స్ అనుకునేట్లయితే మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చేసాం, యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ అని. ఆ రెండు డిఫరెంట్ ట్రయాంగిల్స్లో తీసుకుని చేసాం. దీన్ని అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఏపీ అనేవి రెండు వరుస లెటర్స్ కాబట్టి ఒకే ట్రయాంగిల్లో యాంగిల్స్ అనుకున్నట్లయితే ఎలా చేయొచ్చు అప్పుడు చూద్దాం. గివెన్ cos A ఈక్వల్ టు cos B, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ రెండు కూడా మనకి ఏంటి, ఎక్యూట్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు మనకి ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఇది AB ఇది అనుకుంటే ఇది C అవుతుంది, అంటే రైట్ యాంగిల్ C దగ్గర ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం cos A ఎట్లా రాయొచ్చు, ట్రయాంగిల్ లో cos A ఈక్వల్ టు ఇక్కడ cos ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. A కి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, AC బై హైపోటెన్యూస్ AB అవుతుంది. నెక్స్ట్ cos B వాల్యూ, cos B ఈక్వల్ అంటే విత్ రెస్పెక్ట్ టు B, ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, BC అవుతుంది బై నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏమవుతుంది, AB అవుతుంది. కానీ రెండు వాల్యూస్ ఈక్వల్ అని ఇచ్చారు కదా, బట్ cos A ఈక్వల్ టు cos B. cos A వాల్యూ ఎంత వచ్చింది, AC బై AB వచ్చింది. అలాగే cos B వాల్యూ ఏమొచ్చింది, BC బై AB వచ్చింది. ఒకసారి రెండు ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే రెండిట్లో డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే దట్ ఎంప్లాయిస్ AC ఈక్వల్ టు BC అవుతుంది అనమాట. అంటే మనకి ఏమొచ్చింది, ఈ AC BC ఆ టూ సైడ్స్ ఈక్వల్ అని వచ్చింది. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాం, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయని నేర్చుకున్నాం కదా. కాబట్టి ఈ ఏసీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి, యాంగిల్ బి. అలాగే బీసీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి, యాంగిల్ ఏ. ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. ఇక్కడ కారణం ఏంటంటే సిన్స్ యాంగిల్స్ ఆపోజిట్ టు equal sides are equal. Hence proved and access చేయొచ్చు. Okay, next 7th one. Cot theta equal to 7/8. Evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. Next cot square theta. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ని కనుక మనం ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి అంటే వాటిని నేర్చుకున్న తర్వాత చేసినట్లయితే చాలా సింపుల్గా చేసేయచ్చు, 2-3 స్టెప్లో చేసేయచ్చు. అయితే ఇప్పటికీ మనం ఇంకా ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి మనం యూజువల్ వేలో చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే గివెన్ cot theta ఈక్వల్ టు 7/8 అని ఇచ్చారు. అయితే మనం
ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సైన్ థీటా వాల్యూ కావాలి, కాస్ థీటా వాల్యూ కావాలి. ఈ కాట్ థీటా ఫార్మ్ ఏంటి మనకి, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అంటే సైడ్ ఎడ్జసెంట్ టు థీటా బై సైడ్ ఆపోజిట్ టు థీటా. ఈక్వల్ టు 7/8 అని ఇచ్చారు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇక్కడ థీటా ఎక్యూట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ ఉంచినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి అనుకున్నట్లయితే, ఇప్పుడు థీటాకి ఎడ్జెస్ సైడ్ ఏమవుతుంది, ఏబి అవుతుంది కదంటే దీని వాల్యూ 7. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బీసీ అవుతుంది, 8 అవుతుంది. మనకి సైన్ కాస్ కావాలంటే హైపోటెన్యూస్ కావాలి. కాబట్టి పైథాగరస్ థీరం ఉపయోగించి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఏసీ కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి అంటే మనకి 7 స్క్వేర్ ప్లస్ బీసీ 8 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 7 7s are 49 ప్లస్ 8 8s are 64. అప్పుడు ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 9 ప్లస్ 4 13 3 1 4 ప్లస్ 6 10 ప్లస్ 1 11 అంటే 113. అప్పుడు స్క్వేర్ ఆర్హెచ్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ 113 అవుతుంది. అయితే ఈ 113 అనేది స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి దానికి రూట్ ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గా కావాల్సిన ఏంటి, ఇక్కడ మనకి సైన్ కాస్ కావాలి కాబట్టి వాటిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సైన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా ఫామ్ లో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ థీటా యొక్క ఆపోజిట్ సైడ్ ఏంటి, బీసీ కదా, అంటే బీసీ బై ఏసీ. ఇక్కడ బీసీ వాల్యూ ఎంత, 8. ఏసీ వాల్యూ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 113 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113. నెక్స్ట్ కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, ఏబి కదా, ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ ఈక్వల్ మనకి ఇక్కడ ఏబి వాల్యూ ఎంత 7 కదా, 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి, ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇప్పుడు డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేకపోతే ఒకసారి చూడండి, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఉంది కాబట్టి మనం ఏ ఫార్ములా అప్లై చేసినట్లయితే ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ థీటా స్క్వేర్ బై కిందది కూడా సేమ్ అలానే ఉంది కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, కాబట్టి దీన్ని కూడా ఇట్లా రాయొచ్చు. అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ చేస్తే 1, సైన్ థీటా స్క్వేర్ చేస్తే లేకపోతే డైరెక్ట్ సైన్ థీటా వాల్యూ రాసేయచ్చు. దీన్నే సైన్ స్క్వేర్ థీటా అని కూడా రాయొచ్చు. అంటే సైన్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 మైనస్ సైన్ థీటా మనకి ఎంత వచ్చింది, 8/√113 వచ్చింది హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది, 7/√113 వచ్చింది హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ 18 స్క్వేర్ చేస్తే 64, ఇక్కడ స్క్వేర్ రూట్ పోతుంది 113 వస్తుంది బై ఇక్కడ 1 మైనస్ 7 స్క్వేర్ చేస్తే 49 బై స్క్వేర్ రూట్ పోతుంది 113 వస్తుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. దిస్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకున్నాం. ఇక్కడ 1/1 అని రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 1 ఇంటూ 113 113 మైనస్ 1 ఇంటూ 64 64 బై 1 ఇంటూ 113 113 అవుతుంది బై కింద కూడా ఇది 1/1 రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 113 మైనస్ 49 బై 113. ఇక్కడ రెండిట్లో డినామినేటర్ సేమ్ నెంబర్ ఉంది, కట్ చేసినట్లయితే 113 64 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, మనకి 49 వస్తుంది. అలాగే 113 లోంచి 49 మైనస్ చేస్తే 64 వస్తుంది. ఇది మనకి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఆన్సర్ అవుతుంది అన్నమాట.
నెక్స్ట్ మళ్ళీ సెకండ్ దాంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, కాట్ స్క్వేర్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ మనం కాట్ స్క్వేర్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ ఎక్స్ప్రెషన్ కాట్ స్క్వేర్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం కాట్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కాట్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కానీ యాక్చువల్లీ ఇచ్చేసారు కదా 7/8 అని, ఇంక మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్ గా 7/8 హోల్ స్క్వేర్, 7 7s are 49 by 8 8s are 64 వచ్చింది. అంటే ఇక్కడ రెండింటి వాల్యూస్ సేమ్ వచ్చాయి. ఒకవేళ ఈ క్వశ్చన్ లో ఏం అడిగారంటే వాట్ డు యూ నోటీస్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అనమాట, దిస్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు అనమాట. అంటే 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు అనమాట. ఒకవేళ వాట్ డు యూ నోటీస్ అని అడిగినప్పుడు అయితే. ఓకే, నెక్స్ట్ 8th one. If 3 cot A equal to 4, check whether 1 minus tan square A by 1 plus tan square A equal to cot square A minus sin square A or not. అంటే 3 cot A వాల్యూ 4 అయినట్లయితే దీని వాల్యూ ఈక్వల్ అవుతాయా లేదా అని వెరిఫై చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ 3 cot A ఈక్వల్ టు 4. దీని నుంచి మనం కాట్ ఏ ఈక్వల్ టు ఏ రాయొచ్చు, ఈ 3ని మనం RHS పంపిస్తే 4/3 అవుతుంది అన్నమాట. కాట్ ఏ ఫార్ములా ఏంటి మనకి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. ఈక్వల్ టు 4/3 అని ఇచ్చారు మనకి. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నాం. ఇక్కడ మనకి ఏ ఎక్యూట్ యాంగిల్ కాబట్టి ఏని ఇక్కడ రాసుకుందాం, బిసి ఇది రైట్ యాంగిల్. ఇప్పుడు యాంగిల్ ఏ యొక్క ఎడ్జసెంట్ సైడ్ ఏబి కదా, అంటే ఇది 4 అన్నమాట. ఆపోజిట్ సైడ్ బీసీ కదా, అంటే ఇది 3 అన్నమాట. మనకి సైన్ కాస్ కావాలంటే హైపోటెన్యూస్ కావాలి కాబట్టి దీంట్లో పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి by Pythagoras theorem ఏం చెప్పొచ్చు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి ఏసీ కదా, ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఏసీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏబి 4 కదా, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఈక్వల్ టు 25. ఇది ఏంటి మనకి ఏసీ స్క్వేర్ వాల్యూ. మనం ఏసీ కావాలంటే ఈ స్క్వేర్ ని RHS లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదండి 25. 25 స్క్వేర్ రూట్ ఎంత 5 కదా, అంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత అనమాట 5 అన్నమాట. ఇప్పుడు మనకు అవసరమైన ఏంటో అవి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ట్యాన్ కావాలి కదా, యాక్చువల్గా ట్యాన్ ఏ అనేది కాట్ ఏ యొక్క రెసిప్రోకల్. దీని రెసిప్రోకల్ తీసుకున్నా వచ్చేస్తుంది. అంటే మనం ఇలా కూడా రాయొచ్చు 1/cot A, ఎందుకంటే cot A వాల్యూ ఇచ్చారు కదా. అంటే 1/cot A అంటే 1/4/3 ఈక్వల్ టు 3/4 అవుతుంది కదా. ఇలాగా చేయొచ్చు, లేకపోతే ట్రయాంగిల్ ఉపయోగించి కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి సైన్ ఏ కాస్ ఏ కూడా కావాలి. సైన్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏ కి ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ, హైపోటెన్యూస్ ఏసీ ఈక్వల్ టు 3/5. నెక్స్ట్ కాస్ ఏ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏబి బై ఏసీ. ఇక్కడ ఏబి 4 ఏసీ 5. ఇప్పుడు LHS తీసుకున్నాం. LHS ఈక్వల్ టు ఏముంది 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. అంటే tan ఏ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే tan స్క్వేర్ ఏ అన్న tan ఏ హోల్ స్క్వేర్ అన్న ఒకటే అని నేర్చుకున్నాం కదా. 1 మైనస్ ఇక్కడ tan ఏ వాల్యూ ఎంత 3/4 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు
1 minus 3 square చేస్తే 9, 4 square చేస్తే 16 by 1 plus 9 by 16. ఇక్కడ న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఎల్సిఎం తీసుకుంటే 16 1s are 16 minus 9 1s are 9 by 16 అవుతుంది. అలాగే డినామినేటర్లో 16 ప్లస్ 9 అంటే 1 by 1 రాసుకున్నట్లయితే మనకి 9 అవుతుంది. దిస్ ఈక్వల్ రెండిట్లో కూడా మనకి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 16 ఉంది కదా, ఈ రెండింటిని కట్ చేసేయచ్చు. దిస్ ఈక్వల్ టు 16 మైనస్ 9 అంటే ఎంత అవుతుంది? 7 అవుతుంది. బై 16 ప్లస్ 9 ఎంత అవుతుంది? 25 అవుతుంది. LHS సింప్లిఫై చేస్తే మనకి 7/25 వచ్చింది. ఇప్పుడు RHS తీసుకుందాం. RHS ఈక్వల్ టు RHS లో ఏముంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4/5 వచ్చింది కదా, అంటే 4/5 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. సైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3/5 కదా, 3/5 హోల్ స్క్వేర్. న్యూమరేటర్ ని డినామినేటర్ స్క్వేర్ చేస్తే 4 4s are 16, 5 5s are 25 మైనస్ 3 3s are 9, 5 5s are 25. ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, అప్పుడు డైరెక్ట్ గా న్యూమరేటర్స్ మైనస్ చేయొచ్చు. 16 నుంచి 9 మైనస్ చేస్తే 7 బై రెండిట్లో డినామినేటర్ 25 ఉంది. అంటే RHS ని సింప్లిఫై చేసినప్పుడు కూడా మనకి 7/25 వచ్చింది కదా. దేర్ఫోర్ మనం 1 మైనస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ tan స్క్వేర్ a ఈక్వల్ టు కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ a అని రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 9th one. In triangle ABC, right angle at B. If tan A equal to 1/√3, find the value of sin A cos C plus cos A sin C, cos A cos C minus sin A sin C. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ given tan A equal to 1/√3 అని ఇచ్చారు. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు కదా మనకి. ఇందులో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది మనకి? బి అనే వెర్టెక్స్ దగ్గర ఉంది, అంటే ఇక్కడ బి అనే దగ్గర ఉంది, అంటే ఇక్కడ ఏ తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా మనకి tan ఏ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? బీసీ అవుతుంది కదా, అంటే బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఏబి అవుతుంది. ఈక్వల్ టు 1/√3 అంటే బీసీ వాల్యూ 1, నెక్స్ట్ ఏబి వాల్యూ √3 అన్నమాట. ఇప్పుడు మనం సైన్ కాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే హైపోటెన్యూస్ కావాలి కాబట్టి పైథాగరస్ థీరం ఉపయోగించి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఏబి వాల్యూ √3 అంటే √3 స్క్వేర్, బీసీ వాల్యూ 1 అంటే 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ పోతుంది కదా, అప్పుడు ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 3 వస్తుంది, 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. అప్పుడు ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 3 + 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. స్క్వేర్ RHS లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 4. ఇక్కడ ఏసీ ఈక్వల్ టు 2 అవుతుంది, అంటే ఇక్కడ ఏసీ వాల్యూ హైపోటెన్యూస్ ఎంత అనమాట? 2. ఇప్పుడు మనకు కావాల్సిన ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అయినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి సైన్ ఏ కాస్ ఏ కావాలి, సైన్ సి కాస్ సి కావాలి. ఫస్ట్ సైన్ ఏ అంటే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏ కి ఆపోజిట్ సైడ్ బీసీ, హైపోటెన్యూస్ ఏసీ, అంటే బీసీ బై ఏసీ ఈక్వల్ ఇక్కడ బీసీ వాల్యూ ఎంత? 1 బై ఏసీ వాల్యూ 2. నెక్స్ట్ కాస్ ఏ విత్ రెస్పెక్ట్ ఏ కదా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏ కి ఎడ్జసెంట్ సైడ్ ఏబి, హైపోటెన్యూస్ ఏసీ, అంటే ఏబి బై ఏసీ. ఇక్కడ ఏబి వాల్యూ √3, ఏసీ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ సైన్ సి కాస్ సి కూడా కావాలి కదా, సైన్ సి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి తీసుకోవాలి. సైన్ ఫార్ములా ఆపోజిట్ సైడ్, సి కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఏబి అవుతుంది.
హైపోటెన్యూస్ ఏసీ అంటే √3/2. నెక్స్ట్ కాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు సి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, బీసీ అవుతుంది. బై హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది. బీసీ ఇక్కడ ఎంత మనకి 1/AC 2. మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. ఏమిటది, సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సైన్ ఏ వాల్యూ ఎంత 1/2 ఇంటూ కాస్ సి వాల్యూ 1/2 ప్లస్ కాస్ ఏ వాల్యూ √3/2 ఇంటూ సైన్స్ సి వాల్యూ √3/2. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 1s are 1, 2 2s are 4 ప్లస్ √3 ఇంటూ √3 3 అయిపోతుంది కదా. 2 2s are 4. రెండు మనకి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. అంటే 4 1 + 3 4/4 ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. సెకండ్ ఎక్స్ప్రెషన్ లో ఏమి ఇచ్చారు మనకి, కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ కాస్ ఏ వాల్యూ ఎంత √3/2 ఇంటూ కాస్ సి వాల్యూ 1/2 మైనస్ సైన్ ఏ వాల్యూ 1/2 సైన్స్ సి వాల్యూ √3/2. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే √3 ఇంటూ 1 అంటే √3, 2 2s are 4 అవుతుంది. మైనస్ 1 ఇంటూ √3 √3, 2 2s are 4 అవుతుంది. ఇప్పుడు రెండు లైక్ ఫ్రాక్షన్సే. √3/4 మైనస్ √3/4 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ 10th one. In triangle PQR, right angle at Q. PR plus QR equal to 25 centimeters. PQ equal to 5 centimeters. Determine the value of sin P, cos P and tan P. Okay. Given PR plus QR equal to 25 and PQ equal to 5 centimeters ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఇచ్చారు అన్నమాట. ఫస్ట్ వాటిని సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేయాలి. పిఆర్ ని ఫైండ్ అవుట్ చేయాలి, క్యూఆర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి మనం ఏదో ఒక దాన్ని ఆర్హెచ్ లో తీసుకున్నట్లయితే పిఆర్ ఈక్వల్ టు 25 మైనస్ క్యూఆర్ అని రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు మనం ట్రయాంగిల్ వేసుకుందాం. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, క్యూ దగ్గర ఉంది. అంటే ఇది క్యూ, పిఆర్ ఇలా ఉంచుకున్నట్లయితే ఇప్పుడు ఇందులో వాల్యూస్ మనకి పిక్యూ ఎంత 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ పిఆర్ ప్లేస్ లో మనం రాయొచ్చు 25 మైనస్ క్యూఆర్ అని రాయొచ్చు. ఇప్పుడు దీంట్లో మనం పైథాగరస్ థీరం అప్లై చేసి చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ బై పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ ఇక్కడ ఏంటి పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ 2 సైడ్స్ ఏంటి పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. పిఆర్ అంటే ఎంత, ఇక్కడ మనం 25 మైనస్ క్యూఆర్ అని రాయొచ్చు హోల్ స్క్వేర్. నెక్స్ట్ పిక్యూ ప్లేస్ లో 5 రాయొచ్చు స్క్వేర్. క్యూఆర్ మనకు తెలియదు కాబట్టి అలాగే రాద్దాం. ఇది చూడడానికి ఏ మైనస్ పి హోల్ స్క్వేర్ లో ఉంది కదా. ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 5 5s are 25 ప్లస్ క్యూఆర్ స్క్వేర్ అవుతుంది. 25 25s are 625 మైనస్ 2 25s are 50 క్యూఆర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బోత్ సైడ్స్ క్యూఆర్ స్క్వేర్ ఉంది. ఎలాగో దీనికి LHS లోకి తెస్తే మైనస్ అవుతుంది, అప్పుడు కట్ చేస్తాం కదా. ఇంకా మనకి మిగిలి ఏంటంటే 625 మైనస్ 50 క్యూఆర్
ఈక్వల్ టు 25 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దీని నుంచి క్యూఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టర్మ్ ఏమో ఆర్హెచ్లోకి 25ని ఎల్హెచ్లోకి తెస్తే ఏమవుతుంది? 625 మైనస్ 25 అవుతుంది. అలాగే ఈ మైనస్ 50 క్యూఆర్ ఏమవుతుంది? ప్లస్ 50 క్యూఆర్ అవుతుంది. 625లోంచి 25 మైనస్ చేస్తే 600 ఈక్వల్ టు 50 క్యూఆర్. మనకు క్యూఆర్ కావాలి కాబట్టి ఈక్వేషన్ ఇంటర్చేంజ్ చేసినట్టయితే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ని 50 క్యూఆర్ ఈక్వల్ టు 600. ఈ 50ని మనం ఆర్హెచ్లో ఉంటే క్యూఆర్ ఈక్వల్ టు 600/50 అవుతుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 12 టైమ్స్ కదా, అంటే దట్ ఇంప్లైజ్ క్యూఆర్ ఈక్వల్ టు 12 యూనిట్స్ అనమాట, ఆ 12 సెంటీమీటర్స్. దీని నుంచి మనం పిఆర్ కూడా చెప్పొచ్చు. దట్ ఎంప్లాయిస్ పిఆర్ యాక్చువల్గా ఎంతకు సమానము? 25 మైనస్ క్యూఆర్కి ఈక్వల్. దిస్ ఈక్వల్ టు ఇప్పుడు 25 మైనస్ క్యూఆర్ 12 వచ్చింది కదా, 12 సెంటీమీటర్స్, 12 ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు అన్ని సైడ్స్ వచ్చేస్తాయి కదా. మనకి ఇక్కడ క్యూఆర్ అంటే ఇది ఎంత? మనకి 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ పిఆర్ 13 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనం సైన్ పి ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ పి అంటే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ పి అనమాట. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. పీకి ఆపోజిట్ సైడ్ ఏంటి? క్యూఆర్ బై పిఆర్. ఇక్కడ క్యూఆర్ వాల్యూ ఎంత? 12 బై పిఆర్ వాల్యూ 13. నెక్స్ట్ కాస్ పి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. పీకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? పీక్యూ కదా, పీక్యూ బై హైపోటెన్యూస్ పిఆర్. ఇక్కడ పీక్యూ 5/13. నెక్స్ట్ ట్యాన్ పి ఫార్మ్ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. పీక్ ఆపోజిట్ సైడ్ ఏంటి? క్యూఆర్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? పీక్యూ ఈక్వల్ టు 12/5 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. జస్టిఫై యువర్ ఆన్సర్. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి ట్రూనో ఫాల్స్నో మనం చెప్పి మన ఆన్సర్ని మనం సమర్థించుకోవాలన్నమాట, జస్టిఫై చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. యాక్చువల్గా మనకి tan A ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇది ఏ కదా, దీని యొక్క ఆపోజిట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 3, ఎడ్జసెంట్ సైడ్ 4 ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 3/4 అవుతుంది. ఓకే, అలా కాకుండా ఒకవేళ మనకు ఆపోజిట్ సైడ్ 4, ఎడ్జసెంట్ సైడ్ 3 ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4/3 అవుతుంది. ఇదేమో ప్రాపర్ ఫ్రాక్షన్, ది వాల్యూ 1 అవుతుంది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. కానీ ఇక్కడ ఆల్వేస్ లెస్ దాన్ 1 అని ఇచ్చారు కాబట్టి మనకి ఫాల్స్ అవుతుంది అనమాట. కారణం ఏంటంటే ఇక్కడ మనకి tan A ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. మనకి ఆ సైడ్స్ ఎలా అయినా ఉండొచ్చు కదా. నెక్స్ట్ సెకండ్ వన్. secant A ఈక్వల్ టు 12/5 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ A. అంటే secant A వాల్యూ 12/5 అవడానికి అవకాశం ఉందా? యాంగిల్ ఏని రెస్పెక్ట్ గా తీసుకున్నట్లయితే secant A ఫార్ములా ఏంటి మనకి? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ అనేది ఆల్వేస్ లాంగెస్ట్ సైడ్ అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు ఎక్యూట్ యాంగిల్స్, రైట్ యాంగిల్. మనం చెప్పుకున్న దాని ప్రకారం, లోయర్ క్లాస్ లో నేర్చుకున్న దాని ప్రకారం లార్జెస్ట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఎప్పుడు లాంగెస్ట్ సైడ్ అవుతుంది కదా. స్మాలెస్ట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ స్మాలెస్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రైట్ యాంగిలే లార్జెస్ట్ యాంగిల్ కాబట్టి దాని ముందున్న సైడ్ హైపోటెన్యూస్ అంటాం కదా, అది పెద్దదని చెప్పవచ్చు. కాబట్టి మనకి ఆల్వేస్ 12/5 ఇది న్యూమరేటర్ లో మనకి పెద్ద వాల్యూ ఉంది కాబట్టి మనకి ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది అనమాట. కాబట్టి ఇది ట్రూ అవుతుంది.
నెక్స్ట్ థర్డ్ వన్, cos A is the abbreviation used for the cosecant of angle A. మనం cos A యాక్చువల్గా ఏంటి, కొసైన్ అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ పార్ట్లో. కొసైన్ ఏ షార్ట్ కట్ లో మనం cos A అని రాస్తున్నాం. ఇక్కడ కొసీకంట్ యాంగిల్ ఏ అని మనం ఎలా రాస్తాం, కొసీక్ ఏ అని రాస్తాం. కాబట్టి ఇది ఫాల్స్ కదా, ఫాల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, cot A is the product of cot and A. అంటే cot A అనేది ప్రోడక్ట్ అంటే cot ఇంటూ A అట. ఇది ఫాల్స్ కదా, ఎందుకంటే ఇది ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ. యాంగిల్ ఏని బేస్ చేసుకుని మనం cot A గురించి మాట్లాడతాం, కానీ cot వేరు ఏ వేరు. అంటే వితౌట్ యాంగిల్ cot నథింగ్ కదా, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, sin theta ఈక్వల్ టు 4/3 ఫర్ సమ్ యాంగిల్స్. అంటే sin theta విలువ థీటా యొక్క ఏదైనా విలువకి 4/3 అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్గా sin theta ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇంతకుముందే చెప్పుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ అనేది లాంగెస్ట్ సైడ్ అవ్వాలి కదా. అంటే అక్కడ మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ పెద్ద సైడ్ అని ఇచ్చారు, హైపోటెన్యూస్ చిన్నదని ఇచ్చారు. ఇది ఫాల్స్ కదా, సాధ్యం కాదు కదా. ఎందుకంటే sin A ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాబట్టి హైపోటెన్యూస్ అనేది లాంగెస్ట్ సైడ్ ఇన్ ద రైట్ యాంగిల్, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.